నంద్యాల పట్టణంలోని రైతునగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని 22వ వార్డు రైతునగర్ ప్రాంతంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని పెన్షన్లను అందజేశారు. మదన్న జరుగు పెన్షన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లను 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచిందని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, ఆర్డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఆర్ఓలు శ్రీనివాసులు, శ్రీవాణి పలువురు పాల్గొన్నారు. పేద ప్రజలకి ప్రభుత్వం చేపట్టిందో పెన్షన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశారే. ఇప్పుడు చూసినారు తెల్లవారు నుంచి బాబు నిద్ర రాదాలు ఎప్పుడు 1వ తేదీ వస్తుందా, ఎప్పుడు పెన్షన్ తీసుకుందామా అని ఒక మంచి ఆలోచనతో బాబు పేదవారు వెయిట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. దానివల్ల మాకు ఉపాధి కలిగింది. ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 ఈ రకంగా పేదవారికి అందరికీ అందించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మీరు కూడా ఉదయం మాతో పాటు మీడియా వారికి కూడా ధన్యవాదాలు చేయాలి. మీరు కూడా 1వ తేదీ ఉదయమే లేచి మీరు మాతో పాటు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఎవరైతే పేదవారికి సేవలు అందిస్తున్నామో ఆ సేవలు మీతో పాటు ఉపయోగించుకుంటున్నాం. ఈ మంచి కార్యక్రమంలో మనకు పాల్గొని కూడా అవకాశాలు కలిగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చూస్తా ఉన్నారు పేదవారు తెల్లవారితేనే పాపం వాళ్ళు కూడా మందులు అయిపోతాయి. తల్లిదండ్రులు పిల్లలు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఉంటే ఒకటి ఆడపిల్లడు వాడు ఎంతో ఉద్యోగాలు చేసుకున్నాడు, భార్య కోడలు ఉంటే దగ్గర రానియదు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి పేదరికంలో. మరి అటువంటి వారికి ఈ రోజు వారికి ఏదో ఒక ఉల్టా భక్తిగా అంతా చేయకపోయినా కూడా కనీసం పేదవారికి ఆదుకోవాలని ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి చాలా మంది నాయకులు గ్రామంలో వచ్చారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.